నేను ఒక ఆవుని. అంబా. నేనొక కోతిని, చెట్ల మీద నివసిస్తాను. కాయింగ్ కాయింగ్, నేనొక పంది పిల్లని. చూసారా వాటిని? వాళ్ళు జంతువుల కీలు బొమ్మలతో ఆడుకుంటున్నారు. చూడండి. సాధు జంతువులు. సాధు జంతువులు మనిషిచే శిక్షణ పొందుతాయి. ఆవు. ఇది ఆవు. ఇది అంబా అని అరుస్తుంది. ఇది పాలనిస్తుంది. ఆ పాలని మనం ప్రతిరోజు తాగుతాం. కుక్క. ఇది కుక్క. ఇది మొరుగుతుంది. ఇది మనకు మంచి స్నేహితుడు. ఇది మన ఇంటిని రక్షిస్తుంది. పిల్లి. ఇది పిల్లి. ఇది మ్యావ్ అంటుంది. ఇది మంచి పెంపుడు జంతువు. ఇది ఎలుకలను చుంచులను పట్టుకుంటూ ఇంటిని వాటి నుంచి రక్షిస్తుంది. గేదె. ఇది గేదె. దీని తోలుతో పాదరక్షలు తయారు చేస్తారు. ఇది మనకు పాలనిస్తుంది. ఇది గొర్రె. ఇది మనకు ఊలును, పాలను మరియు మాంసాన్ని ఇస్తుంది. మేక. ఇది మేక. ఇది మనకు పాలని, మాంసాన్ని ఇస్తుంది. ఇది ఎద్దు. దీని సహాయంతో పొలాలను దున్నవచ్చు మరియు బళ్లను లాగవచ్చు. ఒంటె. ఇది ఒంటె. దీని సహాయంతో మనుష్యులను, సామాలను తీసుకెళ్లవచ్చు మరియు ఎడారిని దాటుటకు, బళ్లను లాగుటకు ఉపయోగించవచ్చు. పంది. ఇది పంది. ఇది మనకు మాంసాన్ని ఇస్తుంది. గుర్రం. ఇది గుర్రం. ఇది చాలా వేగంగా పరిగెడుతుంది. దీనిని పూర్వకాలంలో ప్రయాణానికి ఉపయోగించేవారు. క్రూర జంతువులు. గబ్బిలము. ఇది గబ్బిలము. ఎగిరే జంతువులలో ఇది ఒక్కటే క్షీరదము. ఇది రాత్రిపూటే సంచరిస్తుంది. కుందేలు. ఇది కుందేలు. ఇది గడ్డిని, విత్తనాలను, వేర్లను తింటూ ఉంటుంది. ఇది చాలా వేగంగా పరిగెడుతుంది. ఏనుగు. ఇది ఏనుగు. ఇది భూమి మీద ఉండే అతిపెద్ద జంతువు. దీనికి పెద్ద తొండము ఉండి 2 దంతాలు ఉంటాయి. పులి. ఇది పులి. పిల్లి జాతులలో ఉండే పెద్ద జంతువు ఇది. దీని శరీరం మీద నల్లచారలుంటాయి. సింహము. ఇది సింహము. దీనిని అడవికి రాజుగా పిలుస్తారు. ఇది మిగతా జంతువులను చంపి తింటుంది. హిప్పోపొటమస్. ఇది హిప్పోపొటమస్. హిప్పోపోటమస్కి అర్థం ఏమిటంటే నీటి గుర్రం. ఇది ఎక్కువ కాలం నీటిలోనే ఉంటుంది. ఇది సాయంత్రం పూట, రాత్రిపూట గడ్డి తినడానికి బయలుదేరి వస్తుంది. దీనికి చాలా పెద్ద పళ్ళు ఉంటాయి. అవి దంతాల్లాగా పొడుగ్గా ఉంటాయి. ఖడ్గమృగం. ఇది ఖడ్గమృగము. ఇది మొక్కలను తిని జీవిస్తుంది. ఇది పదునైన, బలమైన కొమ్మును ముక్కుపై కలిగి ఉంటుంది. వీటిలో కొన్నిటికి ఒక కొమ్ము మాత్రమే ఉంటుంది. కొన్నిటికి 2 ఉంటాయి. అడవి గేదె. ఇది అడవి గేదె. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి గేదె. ఇది భారతదేశపు అడవుల్లో ఉంటుంది. దీనికి రక్షణ కొరకు పదునైన కొమ్ములుంటాయి. నక్క. ఇది నక్క. ఇది చిన్న జంతువులను వేటాడి తింటుంది. ఇది జిత్తులమారి జంతువు. తోడేలు. ఇది తోడేలు. ఇది చూడడానికి పెద్ద కుక్కలాగా ఉంటుంది. ఇవి గుంపులుగా వెళ్లి వేటాడతాయి. ఇది ఊళ పెడుతుంది.
హైనా. ఇది హైనా. ఇది చూడడానికి పెద్ద కుక్కలాగా ఉంటుంది. ఇవి చనిపోయి ఉన్న జంతువుల కోసం వెతికి వాటిని తింటూ ఉంటాయి. ముంగీస. ఇది ముంగీస. ఇది ఉడతల్ని, పాముల్ని మరియు పురుగుల్ని తింటుంది. మీరు ఎప్పుడైనా పాము ముంగీస యుద్ధం చేయడం చూశారా? ఇది పాముతో యుద్ధం చేసి అప్పుడప్పుడు గెలుస్తుంది. చిరుతపులి. ఇది చిరుతపులి. దీనికి శరీరం మీద ఎక్కువ మచ్చలుంటాయి. ఇది గొప్ప వేటాడే జంతువు. ఇది శక్తివంతమైన జంతువు. ఇది దాని బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్నదానిని వేటాడి తీసుకెళ్లగలదు. ఇది చెట్టెక్కగలదు. చిరుతపులి. ఇది చిరుతపులి. దీని శరీరం నిండా నల్లటి మచ్చలుంటాయి. ఇది నేలమీద అతివేగంగా పరిగెడుతుంది. ఇది వేగంగా పరిగెత్తి ఆహారాన్ని వేటాడుతుంది. అడవి పంది. ఇది అడవి పంది. దీనికి 2 దంతాలుంటాయి. ఇది పందిలో ఒక రకం జాతి. చింపాంజీ. ఇది చింపాంజీ. దీనికి మానవునికి పోలికలు ఉంటాయి. ఇది చాలా తెలివిగల జంతువు. దాని చేతుల్ని మనలాగానే ఉపయోగిస్తుంది. గొరిల్లా. ఇది గొరిల్లా. ఇది కోతి జాతిలో అతిపెద్ద కోతి. ఇది చాలా తెలివిగల జంతువు. ఇది మొక్కల్ని తింటుంది. కోతి. ఇది కోతి. ఇది చిలిపి చేష్టలు చేసే జంతువు. ఇది చాలా ఆకతాయితనంగా ఉంటుంది. ఇది పళ్లను, ఆకులను, విత్తనాలను, పువ్వులను తింటుంది. కొన్ని రకాల కోతులు గుడ్లను, పురుగులను, సాలెపురుగులను తింటాయి. ఒరాంగుటాన్. ఇది ఒరాంగుటాన్. ఇది కూడా చింపాంజీ, గొరిల్లా లాంటి ఒక జాతి. ఇది ఆకులను, పండ్లను, చెట్ల మీదకి ఎక్కి తింటుంది. కంగారు. ఇది కంగారు. ఇది ఆస్ట్రేలియాలో ఉండు జంతువు. ఇది ఆస్ట్రేలియా యొక్క జాతీయ జంతువు. దాని పొట్టమీద ఒక సంచిలాగా ఉండి దాని సహాయంతో దాని బిడ్డలను మోసుకెళ్తుంది. కోఆల్లా. ఇది కోఆల్లా. ఇది ఎలుగుబంటిలాంటి జంతువు. ఇవి ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉంటాయి. ఇది యూకలిప్టస్ ఆకులను మాత్రమే తిని జీవిస్తుంది. ప్లాటిపస్. ఇది ప్లాటిపస్. ఇది క్షీరదము. ఇది గుడ్లను పెడుతుంది. బాతులాంటి నోరు కలిగి ఉంటుంది. ఇది తన పిల్లలకి పాలిస్తుంది. జిరాఫీ. ఇది జిరాఫీ. ఇది ప్రపంచంలోనే అతి పొడుగైన జంతువు. ఇది ఆఫ్రికాలో నివసిస్తుంది. నీటి జంతువులు. దీని పేరు నీలి తిమింగలం. ఇది అతిపెద్ద క్షీరదం. ఇది ఎక్కువగా చేపల్ని తింటుంది. దీని పేరు డాల్ఫిన్. ఇది చాలా స్నేహపూరితమైన, తెలివితేటలు కలిగిన జంతువు. ఇది చిన్న చేపలను తిని సముద్రంలో జీవిస్తుంది. కొన్ని సమయాలలో డాల్ఫిన్స్ పెద్ద పెద్ద నదులలో జీవిస్తాయి. ఆర్కా అనేది చాలా క్రూరమైన తిమింగలం. ఇది పెద్ద చేపలని చంపి తింటుంది మరియు సీల్ చేపలను, డాల్ఫిన్లను ఇది తింటుంది. ఇది కూడా క్షీరదమే. ఇవి పిల్లల్ని పెడతాయి. వాల్రస్. ఇది వాల్రస్. ఇది శాంతమైన జంతువు. దీనికి 2 దంతాలు బాగా పొడుగ్గాను, పదునుగానూ ఉంటాయి. ఇది ఆర్కిటిక్ ప్రదేశంలో నివసిస్తుంది. సీల్ చేప. ఇది సీల్ చేప. ఇది సముద్రంలో ఉండే చేప. దీని మెడభాగం సింహంలా ఉండడం వల్ల సీ లయన్ అని అంటారు. సముద్రపు ఏనుగు. ఇది సముద్రపు ఏనుగు. ఇది అంటార్కిటిక్లో ఉంటుంది. ఇది చాలా పెద్ద ఆకృతిలో ఉంటుంది. లెపర్డ్ సీల్. ఇది లెపర్డ్ సీల్. ఇది క్రూరంగా ఉండి పెంగ్విన్స్ని చంపి తింటుంది. నీటి కుక్క. ఇది నీటి కుక్క.
ఇది ఎక్కువగా నదులలో ఉంటుంది. దీని ఆహారం చేపలు. డుగాంగ్. ఇది డుగాంగ్. ఇది వేడినీటి సముద్రాలలో ఉంటుంది. ఇది సాధు జంతువు. ఇది సముద్రములోని మొక్కలను తింటుంది. మత్స్యకారులు ఒక్కోసారి దీనిని మనిషి అనుకుంటారు. ఈ జాతి ఇప్పుడు అంతరించే దశలో ఉంది. మ్యానిటీ. ఇది మ్యానిటీ. ఇది సముద్రపు తీర ప్రాంతములోని గుంటలలోనూ నదులలోనూ ఇది నివసిస్తుంది. ఇవి ఎక్కువగా మొక్కలలోని ఆకులను, సముద్రపు గడ్డిని తింటూ పెరుగుతాయి. ఇది సాధు జంతువు. ఈ జాతి ఇప్పుడు అంతరించే దశలో ఉంది. జంతువులు మరియు జంతువుల పిల్లలు. ఆవు పిల్ల పేరు దూడ. సింహపు పిల్ల పేరు సింహం పిల్ల. గుర్రం పిల్ల పేరు గుర్రపు పిల్ల. కోడిపిల్ల పేరు కోడిపిల్ల. కుందేలు పిల్ల పేరు కుందేలు పిల్ల. పందిపిల్ల పేరు పందిపిల్ల. బాతుపిల్ల పేరు బాతుపిల్ల. గొర్రెపిల్ల పేరు గొర్రెపిల్ల. మేకపిల్ల పేరు మేకపిల్ల. నక్కపిల్ల పేరు నక్కపిల్ల. పిల్లిపిల్ల పేరు పిల్లిపిల్ల. కుక్కపిల్ల పేరు కుక్కపిల్ల. గాడిద పిల్ల పేరు గాడిద పిల్ల. జింకపిల్ల పేరు జింకపిల్ల. కంగారు పిల్ల పేరు కంగారు పిల్ల. జంతువుల యొక్క భాగాలు. ఇది చర్మం. ఇది శరీరంపైన ఉండే చర్మానికి పైకప్పుగా జంతువులకు ఉంటుంది. ఇది పాదం. ఇది చాలా మెత్తగా ఉండేటటువంటి జంతువు యొక్క భాగం. దానికి వ్రేళ్ళు, గోళ్ళు ఉంటాయి. గోళ్ళు ఇవి జంతువుల యొక్క వ్రేళ్ల ముందు భాగంలో ఉండి ఆహారాన్ని సేకరించుటకు సహాయపడతాయి. ఇవి ఎక్కువగా పక్షుల్లోనూ, కొన్ని జంతువుల్లోనూ మరియు కొన్ని పాకే జంతువుల్లో కనిపిస్తాయి. ఇవి కొమ్ములు. కొమ్ములు తలపైన జంతువులకి పెరుగుతూ ఉంటాయి. అవి చాలా గట్టిగా ఉంటాయి. వాటి వలన జంతువులకు రక్షణ ఏర్పడుతుంది. ఇవి యాంట్లర్స్. ఇవి జింకల తలమీద కొమ్ముల్లాగా మొలుస్తాయి. ఇది తోక. చాలా జంతువులకి తోక ఉంటుంది. ఇది తొండం. ఇది ఏనుగుకి ఉంటుంది. ఏనుగు దీనిని చెయ్యిలాగా ఉపయోగిస్తుంది. ఇవి దంతములు. ఏనుగులకే కాకుండా మరికొన్ని జంతువులకు కూడా దంతాలుంటాయి. ఇది గిట్ట. ఈ గిట్టలను మనం గుర్రాలు, జింకలు, గొర్రెలు, మేకలు, పందులకి కాళ్లల్లో చూడవచ్చు. ఇవి మీసాలు. చాలా జంతువులకి ఇవి ఉంటాయి. ఇవి జంతువులకు స్పర్శనిస్తాయి. జంతువులు, వాటి ఉపయోగములు. కొన్ని జంతువులు సాధు జంతువులు. అవి మనుషులకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. ఆవు మనకి పాలిస్తుంది. ఎద్దులు మన పొలాలను దున్నుటకు, మన బళ్లను లాగుటకు ఉపయోగపడతాయి. కుక్క మన ఇంటికి కాపలాగా ఉంటుంది. పిల్లి ఎలుకల్ని, సుంచుల్ని పట్టుకుని మన ఇంటిని వాటి నుంచి రక్షిస్తుంది. మేక మనకు పాలుని, మాంసాన్ని ఇస్తుంది. గేదెలు మనకు పాలను ఇచ్చుటతో పాటు వాటి చర్మంతో తోలు వస్తువులను తయారు చేయవచ్చు. కోడి మనకు మాంసాన్ని, గుడ్లను ఇస్తుంది.
బాతు మనకి మాంసాన్ని గుడ్లను ఇస్తుంది. చేప మనకి మంచి ఆహారం. గాడిద మన సామానులను మోయుటకు ఉపయోగపడుతుంది. గుర్రాన్ని మనం ఎక్కువ దూరం ప్రయాణం చెయ్యడానికి ఒకప్పుడు ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు అది బళ్లను లాగుటకు ఉపయోగించబడుతోంది. కొన్ని ఏనుగులు మనుషులను మోయుట కోసం, కొన్ని ఏనుగులు ఎక్కువ బరువు మోయుట కోసం ఉపయోగించబడుతున్నాయి. ఎర్రలు మన పంట పొలాలలోకి ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి.